ఇక రాజసూయ మహాయాగమునకు కావలసినటువంటి కార్యక్రమము ప్రారంభమైంది. రాజసూయ మహాయాగమును నిర్వర్తించారు అంటే దాని అర్థం ఏమిటంటే ఎవరు దానికి కర్తయో ఆయన సార్వభౌముడు అవుతాడు. ఇక భూమండలంలో ఆయనని ఎదిరించగలిగినటువంటి రాజు లేడు అని గుర్తు. అటువంటి సార్వభౌమ పదాన్ని పొందాలి అంటే అన్ని దిక్కులకు బయలుదేరుతారు ఆయన ప్రతినిధులు. బయలుదేరి యుద్ధానికి వెళతారు. యుద్ధానికి వెళ్ళడము అంటే కావాలని యుద్ధం చెయ్యాలి అని కాదు. అక్కడ ఉండేటటువంటి రాజులు ఆయన చేసినటువంటి ప్రకటన వింటారు. మా అన్నగారైనటువంటి ధర్మరాజు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజసూయ మహాయాగాన్ని నిర్వహణ చెయ్యాలి అని సంకల్పం చేసి ఉన్నాడు. ఆ మహాయాగ నిర్వహణకు మీ అందరూ కూడా అంగీకరించి ఆహ్వానితులై రావలసింది. మీరు దానికి కప్పాలు కానుకలు సమర్పించండి అని చెప్తారు. ఆ ఆహ్వానాన్ని అంగీకరించినటువంటి వారు కప్పం కట్టి రత్నాది అపూర్వమైనటువంటి కానుకలను సమర్పణ చేస్తారు. కాదని ఎవరైనా తెంపరితనంతో యుద్ధానికి సిద్ధపడితే వాళ్ళని అణచగలిగినటువంటి ప్రజ్ఞ ఉండాలి. అలా ఎక్కడైనా వెళ్ళినటువంటి ప్రతినిధి ఓడిపోతే ఇక రాజసూయ మహాయాగం చెయ్యడం జరగదు. ఎందుచేత అంటే అది సార్వభౌమ పదవి. భూమండలాన్నంతటినీ గెలిస్తేనే ఆ రాజసూయం తప్ప గెలవకపోతే రాజసూయ మహాయాగం చెయ్యడం అనేటటువంటి ప్రసక్తి రాదు. ఇప్పుడు ధర్మరాజు గారు భూమండలం యొక్క 4 దిక్కులకి 4 తమ్ముళ్ళని పంపించాడు. ఆ పంపించినప్పుడు మొట్టమొదట ఉత్తర దిక్కుకి అర్జునుడిని పంపించాడు. అర్జునుడిని ఉత్తర దిక్కుకు పంపించడం వెనకాతల ధర్మరాజు గారి యొక్క సమయోచిత ప్రజ్ఞ తెలుస్తుంది. ఏ దిక్కుకి ఎవరిని పంపించినా గెలిచి రాగలిగినటువంటి మహావీరులే 4 తమ్ముళ్ళు అయినా కూడా ఉత్తర దిక్కుకి అర్జునుడిని పంపుతాడు. ఎందుచేత అంటే ఉత్తర దిక్కు కుబేర స్థానం. అటువైపంతా కూడా చాలా ఐశ్వర్యవంతులైనటువంటి రాజులు ఉన్నారు. అక్కడ నుంచి చాలా భారీ ఎత్తున ధనకనక వస్తువాహనాది సంభారములు తరలింపబడాలి. యాగానికి కావలసినటువంటి సంభారములు పెద్ద ఎత్తున ఉత్తర దిక్కు నుండే రావాలి. అందుకే ఉత్తర దిక్కుకి అర్జునుడిని పంపాడు. తూర్పు దిక్కుకి వాయుపుత్రుడైనటువంటి భీమసేనుణ్ణి పంపించాడు. దక్షిణ దిక్కుకి సహదేవుణ్ణి పంపాడు. పశ్చిమ దిక్కుకి నకులుణ్ణి పంపాడు. ఉత్తర దిక్కుగా బయలుదేరినటువంటి అర్జునుడు ఆ రాజసూయ మహాయాగ సంకల్ప ప్రకటనం చేస్తూ బయలుదేరాడు. అగ్నిదత్తంబైన యద్దివ్యరథమిక్కి గాంధీవధరుడతి ఘర్మ సమయ ఘర్మాంశుడును బోలే కౌబేర దిగ్విజయార్థము ఉగ్ర ప్రతాప అగ్ని వెలుగచని పుళిందావనీశ్వరు నూర్చి ప్రతివింధ్యుడను వాని నోడించి అశ్రమమున మరి అఖిల ద్వీప మండలేశుల నెల్ల వశ విధేయులుగా చేసి వారు తన్ను భక్తి కొలిచిరాగా ప్రాజ్యోతిషంబుపై విడిసే తత్పురమున విభుడనంత బలముతోడ పన్ని భగదత్తుడీతించి విజయుతాకి సమర విజయకాంక్ష. ఆయన ఉత్తర దిక్కుగా బయలుదేరినటువంటి వాడై అగ్నిదేవుని చేత ఖాండవవన దహన సమయమునందు తనకి బహూకరింపబడినటువంటి ప్రత్యేకమైనటువంటి రథాన్ని అధిరోహించి ఆ గాంధీవాన్ని చేత పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. మంచి వేసవి కాలంలో అందున ఏ రోహిణీ కార్తెయో నడుస్తున్నప్పుడు మధ్యందినటువంటి మార్తాండు ఎంత ప్రతాపంతో ఉంటాడో, ఎంత సహింపనశక్యంగా ఉంటాడో అటువంటి తేజస్సుతో ఆ అర్జునుడు బయలుదేరి వెడుతుంటే ఆయనని ఎదిరించినటువంటి వీరుడే లేడు. ఆయన అలా బయలుదేరి ఆ పులిందావనీశ్వరుణ్ణి ఓడించి ప్రతివింజుడనేటటువంటి వాడిని ఓడించి అటువైపుగా ఉన్నటువంటి అఖిల ద్వీపములకు చెందినటువంటి మండలేశ్వరులను తనకి వశవర్తులుగా చేసుకొని అక్కడి నుంచి ప్రాగ్జ్యోతిషపురం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ ప్రాగ్జ్యోతిషపురాన్ని పరిపాలన చేసేటటువంటి భగదత్తుడు మాత్రం అర్జునుడిని ఎదిరించాడు. 8 రోజుల పాటు ఇద్దరి మధ్య భీకర సంగ్రామం జరిగింది. అర్జునుడితో యుద్ధంలో నిలబడి 8 రోజులు యుద్ధం చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. గాంధీవం చేత పట్టుకుని పుంఖాలుగా సవ్యసాచి బాణములు విడిచిపెట్టగలిగినటువంటి అర్జునుడిని ఎదిరించి ప్రతిద్వంద్వి అయి 8 రోజుల పాటు యుద్ధం చేశాడు అంటే భగదత్తుని యొక్క అవక్ర పరాక్రమం ఎటువంటిదో మనం ఊహ చేయవచ్చు.
భగదత్తుడి గురించి సభాపర్వంలో అంతమేరే ఉంటుంది. 8 రోజులు యుద్ధం చేశాడు. నేను ఇంద్రుని యొక్క స్నేహితుడిని, నువ్వు ఇంద్రుని యొక్క కుమారుడివి, మనిద్దరం ఇలా పోరు సలపవచ్చా అని అడుగుతాడు నీరసపడిపోయిన తర్వాత 8 రోజుల తరువాత. అప్పుడు అర్జునుడు ప్రకటన చేస్తాడు, నేను మా అన్నగారైనటువంటి ధర్మరాజు గారు సంకల్పించినటువంటి రాజసూయ మహాయాగ నిర్వహణార్థమై ఉత్తర దిక్కున ఉన్నటువంటి రాజ్యములు గెలువవలసినటువంటి అవసరం మీద వచ్చిన వాడను. కాబట్టి నువ్వు ధర్మరాజు గారు చేసేటటువంటి రాజసూయమునకు అంగీకరించి కప్పాన్ని కడితే నేను ఇక్కడి నుంచి బయలుదేరి పురోగమించి వెళ్ళిపోతాను అంటాడు. అంగీకరించినటువంటి భగదత్తుడు ధనరాశులను కానుకగా సమర్పిస్తాడు. అక్కడ వరకు సభాపర్వంలో ఉంటుంది. కానీ మహాభారతాన్ని కొంచెం సాకల్యంగా పరిశీలనం చేస్తే భగదత్తుని యొక్క శక్తి చాలా విశేషమైనటువంటి శక్తి. భగదత్తుడు ఎంత గొప్పవాడో భగదత్తుని యొక్క ఏనుగొక్కటి అంత గొప్పది. అది సుప్రతీతము అని ఆ ఏనుగుకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరు. ఆ పేరు కలిగినటువంటి ఏనుగు మీద ఎక్కి ఆయన యుద్ధం చేస్తుండగా ఆయన్ని ఎదుర్కొనడం అంత తేలికైనటువంటి విషయం కాదు ఎవరికి. ఆయన ఎంత పరాక్రమంతో యుద్ధం చేస్తాడో ఆయన ఏనుగు కూడా అంత పరాక్రమంతోనూ యుద్ధం చేస్తుంది. భీమసేనుడంతటి వాడిని ముప్పు తిప్పలు పెట్టింది ఆ ఏనుగు. కురుక్షేత్ర మహాసంగ్రామ కాలంలో భీమసేనుడంతటి వాడు దాని 4 కాళ్ళ మధ్యలో దూరి దాని కడుపు మీద గుద్ది పోరాటం చేశాడు. అని ఒక్కటే పాండవ సైన్యాన్ని అల్లకల్లోలం చెయ్యగలిగినటువంటి శక్తిని పొంది ఉండేది. అంత గొప్ప ఏనుగు. ఆ ఏనుగు మీద కూర్చుని యుద్ధం చేస్తుండేవాడు భగదత్తుడు. అతను కారణజన్ముడు. ఎందుచేత అంటే ఆదివరాహమూర్తి భూదేవిని పైకెత్తినప్పుడు ఆయన యొక్క స్పర్శ వలన భూదేవికి కుమారుడు కలిగాడు. అతనే నరకాసురుడు. ఆయన తల్లి చేతిలోనే చనిపోవాలి. అందుచేతనే భూదేవి సత్యభామగా వచ్చి తన కొడుకని తెలియక తల్లిగా చంపలేదు కనుక సత్యభామా స్వరూపంగా భూభారాన్ని తగ్గించడానికి సంహారం చేసింది. ఆ నరకాసురుని యొక్క కుమారుడే భగదత్తుడు. ఆ నరకాసురుడు మరణించిన సందర్భంలో కృష్ణ పరమాత్మని ప్రార్థన చేసింది, నీ కుమారుడే ఈ నరకాసురుడు మరణించాడు, అతని కుమారుడు భగదత్తుడు, ఇతని సంరక్షణార్థం నువ్వు ఏర్పాటు చెయ్యవలసింది అంటే కృష్ణ పరమాత్మ వైష్ణవాస్త్రాన్ని ఇచ్చారు అతనికి. నువ్వు దీన్ని ఎంతకాలం గోప్యంగా నీయందే దాచి ఉంచుకుంటావో అంతకాలము అవధ్యుడు, నిన్ను ఎవ్వరూ ఓడించలేరు. యుద్ధంలో నిన్ను ఓడించడం, నిన్ను సంహరించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎప్పుడు నువ్వు ఆ వైష్ణవాస్త్రాన్ని బయటికి తీసి విడిచిపెట్టేస్తావో, దానికి దూరం అయిపోతావో ఆనాడు నీకు మరణం అన్నాడు. చాలా గొప్ప యుద్ధం చేశాడు భగదత్తుడు కురుక్షేత్రంలో. చేసి చిట్ట చివరికి అర్జునుడితో యుద్ధం జరుగుతుండగా ఒళ్ళు మరిచిపోయినటువంటి వాడై ఎలా అయినా అర్జునుడిని మట్టు పెట్టాలన్న కోరికతో ఆ వైష్ణవాస్త్రాన్ని తీసి అర్జునుడి మీదకి ప్రయోగించాడు. యథార్థమునకు ఆ వైష్ణవాస్త్రం చేత నిగ్రహింపబడాలి. కానీ అది ప్రయోగించినప్పుడు కృష్ణుడు తాను తోలుతున్న గుర్రాల యొక్క పగ్గాలు వదిలేసి వెనక్కి తిరిగి గభాలన అర్జునుడిని కౌగిలించుకున్నాడు. ఆయన చేతి బాణములు వెయ్యడానికి అవకాశం లేకుండా కౌగిలించుకుంటే భగదత్తుడు విడిచిపెట్టినటువంటి వైష్ణవాస్త్రం వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ మెడలో వేసుకున్న వైజయంతి మాల యందు ఐక్యమైపోయారు. ఐక్యమైపోగానే అర్జునుడు ప్రయోగించిన బాణ పరంపరలు కుంభస్థలంలో తగిలి సుప్రతీతమనేటటువంటి ఏనుగు మరణించింది. భగదత్తుడు కూడా బాణ పరంపరల చేత మరణించాడు. భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళని ఎంత కష్టం నుంచైనా ఎంత ఆశ్చర్యకరంగా ఆయన రక్షించగలడు. భగవంతుని యొక్క రక్షణ శక్తి ఎంత గొప్పది అన్నది చెప్పడానికి ప్రతీక భగదత్తోపాఖ్యానం. అటువంటి భగదత్తుడు 8 రోజుల పాటు అర్జునుడితో యుద్ధం చేశాడు. ఆ ఉత్తర దిక్కుకు వెళ్ళినప్పుడు బహుశా భగదత్తుని యొక్క శక్తి, భగదత్తుడు ఉత్తర దిక్కునున్నాడన్న విషయాన్ని లెక్కలోకి తీసుకుని ధర్మరాజు గారు అర్జునుడిని ఉత్తర దిక్కుకు పంపారు. 8 రోజులు అయిన తర్వాత భగదత్తుడు వశుడయ్యాడు. అయిన తరువాత ఆయన దగ్గర రత్నములు వజ్రములు కానుకలుగా స్వీకరించి అక్కడ నుండి మళ్ళీ బయలుదేరి ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళి అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి, ఉలూక దేశాధిపతి, దేవప్రస్థరాజు, విశ్వగశ్వుడు,
పార్వతీయులు, బర్బర, శబర, తురుష్క, మాళవ, పౌండ్ర, కాశ్మీర, హాటక దేశాలు, ఉత్తర కురు దేశాలు జయించి ధనరాశులు, బంగారం, రత్నాలు, వాహనాలు, గుర్రాలు, ఏనుగులు, పక్షుల రంగు కలిగినవి, కోయిల రంగు కలిగినవి, అనేక రకమైనటువంటి రంగులు కలిగినటువంటి గుర్రాల్ని, ఏనుగుల్ని, అపారమైనటువంటి ఐశ్వర్యాన్ని, ధనకనక వస్తు వాహనాల్ని అన్నిటినీ తీసుకుని ఉత్తర దిక్కుని ఉత్తర కురుపాంచాల దేశముల వరకు జయించినటువంటి వాడై అర్జునుడు తిరిగి ఇంద్రప్రస్థాన్ని చేరుకున్నాడు. చాలా సంతోషించాడు ధర్మరాజు గారు. ఉత్తర దిక్కున మనని ఎదిరించి నిలబడగలిగినటువంటి వాడు లేడు కాబట్టి ఇప్పుడు ఉత్తర దిక్కంతా తనకి వశమైంది. ఇక పూర్వ దిక్కుకి అంటే తూర్పు దిక్కుకి వెళ్ళినటువంటి వాడు భీమసేనుడు. ఆయన పాంచాల రాజు యొక్క పూజలు అందుకున్నవాడై విదేహరాజు జనకుణ్ణి జయించాడు. విదేహరాజు రామాయణ కాలం నుంచి దాన్ని పరిపాలించిన వారందరి పేర్లు జనకులే. అప్పుడు ఉన్నటువంటి విదేహరాజు పేరు కూడా జనకుడే. ఆ జనకుణ్ణి జయించి తరువాత దశార్ణపతి అయినటువంటి సుధన్వునితో మహాయుద్ధం చేసి అతని యొక్క పరాక్రమాన్ని మెచ్చుకుని ఆ సుధన్వుణ్ణి తనకి సైన్యాధిపతిగా చేసుకున్నాడు. అదొక గొప్ప విశేషం. అవతల వారిలో ఉండేటటువంటి పరాక్రమాన్ని మెచ్చి తనకి వశుణ్ణి చేసుకుని భవిష్యత్తులో తన గెలుపుకి ఆయన్ని సాధనంగా వాడుకోవడం. అటువంటి సుధన్వుణ్ణి భీమసేనుడు తనకి సైన్యాధిపతిగా చేసుకుని అశ్వమేధం చేసినటువంటి రాజు రోచమానుని యొక్క తమ్ములను ఓడించి చేది రాజ్యంలో ప్రవేశించాడు. ఆ చేది రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు శిశుపాలుడు. ఈ శిశుపాలుడు శ్రీకృష్ణుడికి బద్ధశత్రువు. కానీ ఆయనకి ఆ పాటికి ఎందుకో పాండవులతో విరోధించాలనేటటువంటి కోరిక పుట్టలేదు. ఆయన ఎంతో సంతోషంగా ఆ వచ్చినటువంటి భీమసేనుడికి ఆ స్వాగతం పలికి అనేకమైనటువంటి ధనరాశులు ఇచ్చి ధర్మరాజు గారు చేసేటటువంటి రాజసూయ మహాయాగానికి నేను కూడా తరలి వస్తాను అని చెప్పాడు. అతని అతి ప్రతాపుని నిలాత్మజుగానవచ్చి చేది భూపతి శిశుపాలుడెంతయును భక్తిపరుండయి రాజసూయ మున్నతి నొరరింపనున్న యమనందనయత్నమిరింగి రత్నశోభిత ధనరాసులిచ్చ కడుప్రీతి సమన్వితుడై ముదంబునన్. పరమ సంతోషంతో ధర్మరాజు గారు రాజసూయ మహాయాగం చేస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడై అనేకమైనటువంటి ధనరాశులు ఇచ్చి భీమసేనుణ్ణి స్వాగతించి సత్కరించి పంపించాడు. అంటే అప్పటి వరకు శిశుపాలుడికి ధర్మరాజు గారు చేస్తున్నటువంటి రాజసూయ మహాయాగమనందు వ్యతిరేకత ఏమీ లేదు. భీమసేనుడితో యుద్ధం చెయ్యలేదు సరికదా, స్వాగతించాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మకి అగ్రపూజ జరిగితే మాత్రం ఆయన అంగీకరించాడు. అక్కడ తిరగబడి శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో మరణిస్తాడు. అక్కడ వరకు చాలా సహకరించాడు. తప్పకుండా నేను కూడా యాగానికి వస్తానన్నాడు. సరే, తూర్పు దిక్కున ఉన్నటువంటి రాజులందరినీ జయించినటువంటి వాడై భీమసేనుడు తిరిగి ఇంద్రప్రస్థాన్ని చేరుకున్నాడు. పరమ సంతోషాన్ని పొందాడు ధర్మరాజు. ఉత్తర దిక్కున ఉన్న రాజులు వశమయ్యారు, తూర్పు దిక్కునున్న రాజులు వశమయ్యారు. ఇక దక్షిణ దిక్కు పశ్చిమ దిక్కు మిగిలాయి. సహదేవుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. సుమిత్రుణ్ణి, శూరసేనుణ్ణి, దంతవక్త్రుణ్ణి, యవనుల్ని, గోశృంగగిరి నివాసుల్ని, జంభకుణ్ణి, విందాన బిందుల్ని ఓడించాడు. మాహిష్మతీపురాన్ని పరిపాలించేటటువంటి నీలుడు అనేటటువంటి ఒక మహారాజు మీద యుద్ధానికి వెళ్ళాడు. ఆ నీలుడు అంగీకరించలేదు. ధర్మరాజు గారి యొక్క సార్వభౌమ పదవిని అంగీకరించడానికి తిరస్కరించాడు. తిరస్కరించి భీమసేనుడు ఆయన ఈ సహదేవుడితో యుద్ధానికి వచ్చాడు. సహదేవుడికి ఆయనకి యుద్ధం జరుగుతుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అగ్నిదేవుడు అకస్మాత్తుగా సహదేవుని యొక్క సైన్యాలన్నిటినీ చుట్టుముట్టి కాల్చడం మొదలుపెట్టాడు. అగ్నిహోత్రుడు సైన్యాన్ని చుట్టుముట్టిన కారణం చేత సహదేవుడు స్నానం చేసి దర్భలు పరిపించుకుని దాని మీద పడుకున్నాడు. పడుకుని అతి పవిత్రమైనటువంటి దర్భల మీద పడుకుని ఆయన్ని స్తోత్రం చేశాడు. అగ్ని సూక్తములు అంటారు. ఇవి ఖాండవవన దహనంలో పక్షులు చేశాయి, మళ్ళీ ఇవి చేశాయి. అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదములు పొటమరించే చోట ఇటువంటి పద్యాలు చదివినా, ఇటువంటి పద్యాలు చదువుతున్నా, అందుకే మహాభారత శ్రవణం చేయడం, మహాభారత ప్రవచనం చేయడం, కనీసంలో కనీసం ప్రవచనం చేయకపోయినా మహాభారతాన్ని కనీసం చదవడం అన్నది రావడానికి కారణం ఏమిటి అంటే
ఇటువంటి పద్యాలు ఉంటాయి కాబట్టి వీటిని చదివినంత మాత్రం చేత దేవతలు ప్రసన్నులవుతారు. ప్రసన్నులై అగ్ని ప్రమాదములు నివారింపబడి జనులు సంతోషంగా ఉంటారు. నీతదగ్ధంబులై నిఖిల వేదంబులు వర్తిల్లు లోక పవనములగుచు పావనంబులలోన పావనుండవ నీవ యజ్ఞంబులను నీవ హవ్యవాహ ధర్మనిత్యుండైన ధర్మజుగావించు క్రతువు భవత్ప్రీతికరము కాదే దానికి విఘ్నంబు తలచుట ధర్మవే వరద వైశ్వానర వాయుమిత్ర అనిన అగ్నిదేవుడతనికి సంప్రీతుడయి తదీయ సేనకగ్నిభయము బాచే దాని నిరిగి భక్తుడై నీలుండు కౌరవేంద్రుననుచు కానవచ్చే. ఆ దర్భల మీద పడుకున్నటువంటి ఆ సహదేవుడు అగ్నిహోత్రుణ్ణి అగ్ని సూక్తములతో ప్రార్థన చేశాడు. యజ్ఞంబులను నీవ హవ్యవాహ, యజ్ఞముల యందు నువ్వే హవ్యవాహనుడివి. ధర్మనిత్యుండైన ధర్మజు కావించు క్రతువు భవత్ప్రీతికరము కాదే. నేను ఎందుకు వచ్చాను? నాకు ఈ నీలుడితో యుద్ధం చేసి ఓడించడం నా కోరిక కాదు. ధర్మరాజు గారు రాజసూయం చేస్తున్నాడు, మీరు ధనరాశులు చెల్లించండి అన్నాను. కానీ ఆయన తిరస్కరించి యుద్ధానికి వచ్చాడు. ధర్మరాజు గారు చేస్తున్నటువంటి రాజసూయ మహాయాగమునందు ఎన్నో హవిస్సులు ఇవ్వబడతాయి, ఎందరో దేవతలకు ఆహారము సమకూర్పబడుతుంది. అంత పెద్ద క్రతువు జరుగుతుంటే హవ్యవాహనుడమైనటువంటి నువ్వు ప్రీతి పొందవద్దా? నువ్వు సహకరించవద్దా? నువ్వే ఈ సైన్యాన్ని కాల్చేస్తే వేదాన్ని నిలబెట్టేదెవరు? అగ్నికార్యాన్ని నిలబెట్టేదెవరు? యజ్ఞయాగాదులను రక్షించేదెవరు? రక్షించవలసిన నువ్వు సైన్యాన్ని భక్షించేస్తావా? కాబట్టి ధర్మనిత్యుండైన ధర్మజుగావించు క్రతువు భవత్ ప్రీతికరము కాదే దానికి విఘ్నంబు తలచుట ధర్మమే. వరద వైశ్వానర వాయుమిత్ర, ఓ వరదుడా వరములిచ్చేవాడా, వైశ్వానరుడా వాయుమిత్ర వాయువునకు మిత్రుడైనటువంటి వాడా, అంటే మా అన్నయ్య అయినటువంటి భీమసేనుడి తండ్రి గారికి స్నేహితుడు కనుక నాకు కూడా మా తండ్రి గారి యొక్క స్నేహితుడితో సమానమైన వాడా, కాబట్టి నువ్వు ఇటువంటి పని చెయ్యొచ్చా అనినా అగ్నిదేవుడు తనకి సంప్రీతుడయి వెంటనే అగ్ని సంతోషించాడు. అందుకే సూక్త పఠనము చేత సంతోషిస్తారు దేవతలు, వారి సమగ్ర స్వరూపావిష్కారము జరుగుతుంది కాబట్టి. అందుకే మనం ఏ దేవతని ఆరాధిస్తున్నామో ఆ దేవతాపరమైనటువంటి సూక్తంతోనే చేస్తాం. పురుష సూక్తం, స్త్రీ సూక్తం, నీళా సూక్తం, మన్యు సూక్తం, రుద్ర సూక్తం, భూసూక్తం, ఆ సూక్తమును ఉపయోగిస్తారు. ఆ సూక్తం బాగుగా చెప్పబడినది, అంతకన్నా ఇంకెవరూ చెప్పలేరు, ఋషి చెప్పాడు. కాబట్టి ఆ సూక్తమును పఠిస్తే దేవతలు ఎంతో ప్రసన్నులవుతారు. కాబట్టి అటువంటి వాడివి నా సైన్యానికి అగ్ని భయాన్ని తగ్గించమని అడిగారు. వెంటనే అగ్నిహోత్రుడు చల్లపడి సంప్రీతుడై వెనక్కి వెళ్ళిపోయాడు. నీలుడు చూశాడు, అబ్బో అగ్నిహోత్రుడే ప్రసన్నుడైన నాడు ఈయనతో యుద్ధం చేయడం నాకు సాధ్యం అవుతుందా? సాధ్యం అవదని గబగబా వచ్చి సహదేవుణ్ణి అత్యంత ప్రీతితో ఆహ్వానించి ఆదరించి అనేకమైనటువంటి మణిమాణ్యాలనిచ్చి పంపించాడు. సహదేవుడు అలా బయలుదేరి తర్వాత దక్షిణ దిక్కున ఉన్నటువంటి సౌరాష్ట్ర, రుక్మి, భీష్మక, శోత్పారక, దండక, నిషాద, పురుషాద, ఏకపాద, కాలముఖ, కర్ణ ప్రావరణులు, రామశైల, కోలశైల, తామ్రదీప, పాండ్య, కేరళ, కళింగ, ద్రవిడ, యవన, కరహాటక రాజుల్ని ఓడించి చిట్ట చివర సముద్ర తీరం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ సముద్రంలో ఉంది కాంచనలంక. కాంచనలంకాధిపతి అయినటువంటి విభీషణుణ్ణి ఉద్దేశించి ప్రకటించాడు, ధర్మరాజు గారు రాజసూయం చేస్తున్నాడు, నువ్వు కూడా రత్నరాసులు బలిసింది. చిరంజీవి కనుక ఆ లంకాపట్టణ పరిపాలితుడైనటువంటి విభీషణుడు కూడా సహదేవుడికి అనేకమైనటువంటి కానుకలు పంపించాడు. ఈ కానుకలన్నిటితోటి కలిసి సహదేవుడు దక్షిణ దిక్కునంతటినీ జయించినటువంటి వాడై సంతోషంగా తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత నకులుడు పశ్చిమ దిక్కుకు బయలుదేరాడు. మహితక దేశాన్ని, మరు, మాళవ, బర్బర, కర్బర, శైరీషక, దాశార్ణ, పుష్కరాణ్య, సరస్వతి, సింధూ నదీ తీరాల రాజ్యాలను, పంచనద, అమర పర్వతవాసులను గెలిచి శ్రీకృష్ణుడు ద్వారకానగరంలో పశ్చిమ దిక్కున ఉన్నాడు కాబట్టి ఆ ద్వారపతిలో శ్రీకృష్ణుడికి తన రాకను తెలిపి ఆయన యొక్క ప్రీతిని పొంది మేనమామ మద్రపతి అయినటువంటి శల్యుణ్ణి చూసి శల్యుని యొక్క గౌరవాన్ని పొంది అక్కడి నుంచి తిరిగి ఆ దిక్కునంతటినీ జయించి వచ్చాడు.
అక్కడతో ఉత్తర దిక్కుకెళ్ళినటువంటి అర్జునుడు, తూర్పు దిక్కుకెళ్ళినటువంటి భీమసేనుడు, దక్షిణ దిక్కుకెళ్ళిన సహదేవుడు, పశ్చిమ దిక్కుకెళ్ళినటువంటి నకులుడు, 4 దిక్కుల ఉన్నటువంటి సమస్త సామ్రాజ్యములను గెలిచి ఈ భూమండలానికి అంతటికీ కూడా సార్వభౌముడు ధర్మరాజే అన్న స్థితిని కల్పించి వచ్చారు. ఇప్పుడు తాను ఇన్ని రాజ్యములను గెలిచాడు కనుక పరమ సంతోషంగా ఆ రాజసూయ మహాయాగం చెయ్యడానికి ఆయన ఎంతో సంతోషంగా ప్రారంభం చేసి శ్రీకృష్ణ పరమాత్మకి కబురు చేశారు. రాజసూయ మహాయాగం ప్రారంభమవుతోంది, మీరు ఇచ్చేయవలసింది. శ్రీకృష్ణుడు వచ్చాడు, కూర్చోపెట్టాడు. ఆయన్ని కూర్చోపెట్టి పూజ చేసి, నీ యొక్క అండదండల వలన ఈ సమస్త రాజ్యములను గెలిచాను తప్ప నీవు పక్కన లేకపోతే, నీ అండ లేకపోతే ఇవాళ ఈ భూమండలం మీద ఉన్నటువంటి రాజులందరినీ గెలవడం మాకు సాధ్యమా కృష్ణ? ఇది భగవద్భక్తి అన్న మాటకు అర్థం. సాధారణంగా భక్తి ఉన్నది, భక్తి లేదు. మీరు నన్ను క్షమించగలిగితే ఒక్క మాట చెప్తా. 2 కారణముల చేత తెలిసిపోతుంది. ఒకటి, పూజ చేసేటప్పుడు తెలిసిపోతుంది వీడు భక్తిగా చేస్తాడా యాంత్రికంగా చేస్తాడా తెలుస్తుంది, మనసులో భక్తి ఉన్నదా. రెండవది, నీకు ఏదైనా పరమోత్కృష్టమైన సంతోషకరమైన విషయం జరిగినప్పుడు తెలిసిపోతుంది.